ఈ మధ్య ప్రివెంటివ్ డిటెన్షన్ చాలా వార్తల్లో ఉంది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తెలుగులో నిరోధ నిర్బంధం. అరెస్ట్కి ప్రివెంటివ్ డిటెన్షన్కి తేడా ఏంటి? ఒక తప్పు జరిగిపోయిన తర్వాత ఎవరిపైనైతే తప్పు చేశారన్న అనుమానం ఉందో ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకుంటే దాన్ని అరెస్ట్ అంటారు. తప్పు జరగకముందే తప్పు ఆపటానికి ఏ వ్యక్తినైనా కస్టడీలోకి తీసుకుంటే దాన్ని డిటెన్షన్ అంటారు. ఆ వ్యక్తిని అక్యూజ్డ్ అనరు, అప్పుడు డిటెన్యూ అంటారు, లేదా డిటైనీ అంటారు అనమాట. జనరల్గా సివిలైజ్డ్ కంట్రీస్లో పెద్ద పెద్ద రాజ్యాంగాల్లో, అది అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఇలా చాలా లిబరల్ డెమోక్రసీలో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి రాజ్యాంగంలో లేదు. విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఉంది. మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఆర్టికల్ 22 అనే ఒక ఆర్టికల్ ఉంది. దానిలో రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ అని చెప్పి అరెస్ట్ అయిన వ్యక్తుల యొక్క హక్కుల గురించి ఉంది. దానిలో 22 క్లాస్ 3 నుంచి 22 క్లాస్ 3, 22 క్లాస్ 4, 22 క్లాస్ 5 ఇవన్నీ కూడా పీడీ గురించి చెప్తున్నాయి. అంటే ప్రాథమిక హక్కులు అంటే మనుషులకి, ప్రజలకి ఇచ్చాయి, పౌరులకి ఆ దేశంలో ఇచ్చాయి అనమాట. ప్రాథమిక హక్కుల చాప్టర్లో పీడీ లాస్ ఉండటం నిజంగా విచిత్రమే. అది భారతదేశంలో ఉంది, ఇది చెప్పుకోవచ్చు. అయితే పీడీ లాసు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నాయా, అంతకు ముందు కూడా ఉన్నాయా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది అనమాట. పేరుకి పీడీ అనే లేకపోయినా, ప్రివెంటివ్ డిటెన్షన్ లేకపోయినా, బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ 1818 కూడా ఇలా తప్పు చేయకముందే అనుమానాస్పదంగా ఉంటే గనక అరెస్ట్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. దాని తర్వాత చాలా ఇన్ఫేమస్ చట్టం, ఆ చట్టం వల్ల నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ చట్టం వల్ల మనకి ఇది కూడా జరిగింది, జలియన్వాలాబాగ్ ఇన్సిడెంట్. రౌలత్ యాక్ట్ 1919 అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్లో కూడా ఏ 2-3 భారతీయులు పబ్లిక్లో అనుమానాస్పదంగా కనిపించినా వాళ్ళని బ్రిటిష్ పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టొచ్చు, ఎటువంటి ట్రయల్ లేకుండా 2 ఏళ్ల పాటు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా? సరే, స్వతంత్రం రాకముందంటే ఇలాంటి డ్రెకోనియన్ చట్టాలు ఉన్నాయంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే తెల్లవాళ్ళ పరిపాలన. మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పీడీ లాస్ గురించి ఉన్నాయి. తర్వాత మొట్టమొదటిసారిగా పీడీ చట్టం అనేది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది 1950లో నెహ్రూ ప్రభుత్వం చేసింది. 1969లో ఆ చట్టం ఎత్తేసారనమాట. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మీసా చట్టం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఆ యాక్ట్ని చాలా దుర్వినియోగం చేసిందని కూడా అంటారు. తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వమే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని చేస్తుంది అనమాట 1980లో. అది ఈ రోజుకి కూడా వినియోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. తర్వాత రకరకాల పీడీ చట్టాలను, ఉదాహరణకి టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్రప్ట్ యాక్టివిటీస్ యాక్ట్, దీని కింద పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అసలు పీడీ చట్టాలు ఎందుకు అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, మన రాజ్యాంగకర్తలు అసలు పీడీ చట్టాలు ఎందుకు అలో చేశారు, ఈ క్వశ్చన్ కూడా చాలా మంది మైండ్స్లో వస్తుంది అనమాట. దేశ సార్వభౌమ అధికారానికి ఎటువంటి థ్రెట్ ఉన్నా, దేశ భద్రతకి థ్రెట్ ఉన్నా, భారీ స్థాయిలో పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతున్నా, దేశంలో ప్రజలకు రావాల్సిన ఎసెన్షియల్ సర్వీసెస్ ఆగిపోతున్నా, ఎక్కడైనా సరే ఎవరైనా ఆపుతున్నా, అబ్స్ట్రాక్ట్ చేస్తున్నా, ఇటువంటి సందర్భాల్లో, లేదా దేశం యొక్క ఇతర దేశాలతో ఉన్న మిత్ర సంబంధాలు దెబ్బతింటున్నా, ఇటువంటి సందర్భంలో పీడీ చట్టం ఉపయోగించి ఏ వ్యక్తులైతే దానికి కారకులో వాళ్ళని డిటైన్ చేయొచ్చు అనమాట. ఈ సదుద్దేశంతో పీడీ లాస్ చేశారు. పీడీ లాస్ అనేవి సెంటర్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు, ఎందుకంటే పీడీ గురించి, ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మనకి కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి. అయితే మన సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో సెక్షన్ 151 అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఇట్ ఎంపవర్స్ ద పోలీస్ టు అరెస్ట్, అంటే టు డిటైన్. యాక్చువల్లీ అరెస్ట్ అనే మాట వాడకూడదు, డిటైన్ అని వాడాలన్నమాట. ఎనీ పర్సన్ హూ ఈజ్ సస్పీషియస్, అంటే భవిష్యత్తులో అతను క్రైమ్ చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు అనమాట. అతను ప్రాపర్ వర్డ్ డీటైన్ చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట. పీడీ లాస్ కింద డీటైన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, భారతదేశంలో పోటా అని చెప్పి ఫస్ట్ ఆర్డినెన్స్ తెచ్చారు, తర్వాత యాక్ట్ చేశారు, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని. అది కూడా ఇప్పుడు రిపీల్ అయిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో స్ట్రాంగ్గా ఉన్న పీడీ చట్టాలు కొన్ని ఉన్నాయి. ఒకటి కాఫీ పోజా, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ 1974, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980. ఈ మధ్య మీరు చూసుంటారు, హనుమాన్ జయంతి అంశాల్లో కొంతమంది జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ చాలా అత్యుత్సాహం చూపించింది. అంటే ఎగ్జిక్యూటివ్ చేతిలో, రూలింగ్ గవర్నమెంట్ చేతిలో ఉన్న చాలా బలమైన ఆయుధం ఈ పీడీ చట్టాలన్నమాట. అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరైనా లోపల పెట్టేయచ్చు అనమాట. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1980. ఇది కూడా ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ వీటిని ఆపడానికి, ఎసెన్షియల్ కమోడిటీస్ని ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేస్తే ఆపడానికి పీడీ లాస్ ఉపయోగపడతాయి అనమాట. దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1988, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్, దీనికి సంబంధించి కూడా ఇలా పీడీ లాస్ చాలా ఉన్నాయి భారతదేశంలో. యాక్చువల్గా పీడీ లాస్ అనేది మానవ హక్కుల ఉల్లంఘన.
ఎవరికైనా పొలిటికల్ అపోనెంట్స్ పొలిటికల్ రివెంజ్ తీర్చుకోవడానికి పీడీ లాస్ వాడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో. 99% పీడీ లాస్ కేసుల్లో ఎవిడెన్స్ కూడా ఉండదు. తర్వాత ఆ కేసులు నిర్వీర్యం కూడా అయిపోతాయి. చాలా వరకు పీడీ లాస్ కేసులు తేలిపోతున్నాయి కూడా. అయితే ఇలా రూలింగ్ గవర్నమెంట్ అంటే రూలింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెసివ్గా పీడీ చట్టం వాడటం వల్ల ఏం జరుగుద్ది? ఖచ్చితంగా భవిష్యత్తులో సామాజిక విప్లవం తప్పదు. ఎక్కువగా ప్రజలపైన పీడీ చట్టాలు వాడేసి అపోనెంట్స్ మీద పీడీ చట్టాలు వాడితే ప్రజలు అన్నీ చూస్తుంటారు, ప్రజలకి అన్నీ అర్థమవుతుంటాయి. సో భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యుత్సాహం చూపి ఎక్కువగా పీడీ లాస్ వాడటం కూడా పెద్ద నష్టమే అని చెప్పుకోవచ్చు.